నాది యేసయ్యా 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 మేలు చేయకని జీవితం కృపగల రక్షణ పరిశుద్ధ ఆత్మలో పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృపగల రక్షణ పరిశుద్ధ ఆత్మలో కుతూహలమవ్వటమే నా యేసుని సన్నిధిలో కుతూహలమవ్వటమే నా యేసుని సన్నిధిలో శక్తినిచ్చు యేసు జయమిచ్చు యేసు జయపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటుదము శక్తినిచ్చు యేసు జయమిచ్చు యేసు జయపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటుదము కుతూహలమవ్వటమే నా యేసుని సన్నిధిలో కుతూహలమవ్వటమే నా యేసుని సన్నిధిలో నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన ఐశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. అందరికి వచ్చినటువంటి పాట ఏ తెగులు నీ గుడారమును సమీపించదయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని నామమును స్తుతిద్దాం. హల్లెలూయా. సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా సమీపించదయా అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా చెప్పులు కొడతాం ఎవరు మౌనం ఉండదు సిద్ధపడుమా నివాసము పరలోకమందున్నది రానయున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా ఏ తెగులు నీ గుడారము స్వామి రానే రాదయ్యా ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా అపాయమేమియు రానే రాదు ఈ తెగులు గుడారము సమీపించదయా అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా హల్లెలూయా హల్లెలూయా ఉద్యమం ఉన్నవారందరూ మరొకసారి రెండు చేతులు పైకెత్తి దేవుని సో సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నామని స్టేటస్లో పెట్టినప్పుడు మా ఫ్రెండ్ కాల్ చేశాడు కాల్ చేసి అన్న మీ యానివర్సరీలో బ్లడ్ డొనేషన్ చేపిస్తే బాగుంటుంది అని అన్నాడు అని అంటే ఓకే అని మా టీం మెంబర్స్ అందరితో మాట్లాడి బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ పెట్టాము సో 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ లోపు ఎవరు ఉన్నా సో మీకు బ్లడ్ డొనేట్ చేయాలని అనిపిస్తే అక్కడ ఆఫీస్ రూమ్లో ఏసీ రూమ్ ఉంది సో అక్కడికి వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేయండి సో ఈ మా మీటింగ్ ద్వారా ఎందుకు డొనేషన్ చేయమని చెప్తున్నామంటే చాలామంది బ్లడ్ అవసరం కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఎంతోమంది చనిపోతున్నారు ఆ బ్లడ్ దొరకక సో మనం ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు మీరు ఇవ్వాలని అనుకుంటే ఒక ప్రాణాన్ని రక్షించేవారు అవుతారు మీరు సో మీకు ఆ దయగల హృదయము ఉంటే ఎవరైనా సరే 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ లోపు ఎవరైనా బ్లడ్ ఇవ్వచ్చు సో బ్లడ్ ఇచ్చి ఒక ప్రాణాన్ని రక్షించి లేకపోతే మనం ఇచ్చే ద్వారా దేవుడు మనకి ఇంకా ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు సో ఇది వేరే కార్యక్రమం ఏం కాదు సో మీరు ధారాళమైన హృదయం ఉంటే అక్కడ ఏసీ రూమ్ ఉంది అక్కడికి వెళ్ళి మీరు బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ స్ట్రీస్ నుంచి ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా కోరుతున్నాం న్యూ జెరూసలేం చర్చ్ నుంచి వచ్చిన యవనస్తులు ముందుకు వచ్చి పాట పాడవలసిందిగా కోరుకుంటున్నాం పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
దేవుడు ఆత్మైన దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మైన దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన ఇంత ప్రేమ దేనికని నాపైన ఇంత కరుణ జడివానలోయలో ఎదురీత బాటలో నడుము వీడని ప్రేమమాయేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నాపైన ఇంత కరుణ ఆశ చూపి లోకం గాయాలు రేపిని గాలివానే నాలో నన్ను కృంగదీసిని మాతృమూర్తి నీవై లాలించెనన్నిలా ఆదరించి సాగి నీ ప్రేమ వెన్నెలా కణమైన యుగమైన నీ మమతే కనుపాపనా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నాపైన ఇంత కరుణ
హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్తాం, గట్టిగా చెప్తాం హల్లెలూయా. మన మధ్యలో ఇంకా పాటలు ఉన్నాయి, కాకపోతే మన మధ్యలో దైవ సేవకులు అంటున్నారు, వారిని మనము గౌరవించడం వాక్యం కాబట్టి మన మధ్యలో సేవకులు ఎఫ్రాతా మినిస్ట్రీస్ వారు పాస్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు. దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వెంకటపురం బాప్టిస్ట్ చర్చ్ ఈవెంట్స్ పాలయ్య గారు ఉన్నారు. దయచేసి వారు కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. దయచేసి సేవకులు చప్పట్లు కొడదాం. అదేవిధంగా త్రివేక దేవుని ప్రార్థన మందిరం నుంచి అమ్మగారు నిరీక్షణ అమ్మగారు దయచేసి ముందుకు రావాలి. దయచేసి సేవకులు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చైర్స్ వేయబడ్డాయి. తర్వాత ఫ్రెండ్స్ ఫౌండేషన్ యవనస్తులు కానీ పిల్లలు కానీ రెడీగా ఉండాలి. జుడితేల దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలము. జుడితేల దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, ఆరాధించదా. విద్యను తారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. అన్నం తప్పదు. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను చూసి. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిచి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసే. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసే. జుడితేన దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుడితేన దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. థ్యాంక్ యూ.
రానయున్నవాడ రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన రాజుల రాజా రానయున్నవాడ రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన కష్టాలలో జయమిచ్చును శోధనలో జయమిచ్చును సాతానును ఓడించును విజయము చేకూర్చును కష్టాలలో జయమిచ్చును శోధనలో జయమిచ్చును సాతానును ఓడించును విజయము చేకూర్చును నా మార్గము యేసయ్యా నా జీవము యేసయ్యా నా సత్యము యేసయ్యా స్తుతులు నీకేనయ్యా నా మార్గము యేసయ్యా నా జీవము యేసయ్యా నా సత్యము యేసయ్యా స్తుతులు నీకేనయ్యా రాజుల రాజా రానయున్నవాడ రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన హల్లెలూయా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా కొడదాం. హల్లెలూయా. మన మధ్యలోకి వాక్య యేసయ్యా నగానం యేసయ్యా బంగారం అడగాలేదు ఆస్తులను అడగాలేదు అంతస్తులు అడగాలేదు హృదయాన్ని అడిగానయ్యా మనుషులను చేశాడయ్యా వీలు కానీ ఇచ్చారయ్యా మనుషులను చేశా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 2వ వార్షికోత్సవ కార్యక్రమం గాస్పల్ టీమ్ వీరు ఈ రీతిగా ఏర్పాటు చేయడం నిజంగా ఆశీర్వాదకరమని ప్రభు సన్నిధులను తలుస్తూ ఉన్నాను. గాస్పల్ టీమ్ అనగానే మనకి వెంటనే అర్థమవుతున్న విషయం సువార్తని ప్రకటించేటువంటి ఒక సమూహం. సువార్తని ప్రకటించడము అనేటువంటిది దేవుడు మనందరికీ కూడా ఇచ్చినటువంటి పిలుపు కదా. ఓకే, అందరం కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? ఒకసారి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. మీరు ఎవరు నాకు కనిపించట్లేదు లైట్ ఫోకస్కి. ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ముఖ్యంగా సుశాంత్ గురించి నేను చెప్పాలి. సుశాంత్ నా కన్నుల ఎదుట పెరిగినటువంటి కుమారుడు. వారి యొక్క కుటుంబానికి నేను చాలా సన్నిహితుణ్ణి. వారి యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా నేను పాలుభాగస్తునిగా ఉంటున్నాను. మరి తన విషయానికి వస్తే ఈ యొక్క గాస్పల్ టీమ్ ఏర్పాటు చేయడంలో, దీని విషయంలో ప్రయాసపడడంలో, ఈ రీతిగా తలాంతు కలిగి ఈ పరిచర్యని ఇలా ముందుకు కొనసాగించడంలో ప్రభు యొక్క సన్నిధిలో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. తండ్రి గారు ఉంటే ఇంకా ఎంతో సంతోషించే వాళ్ళని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎనీహౌ తన యొక్క జీవిత దినాల్లో
కొన్నిసార్లు టెన్షన్ పడే వాళ్ళము, వాడు ఏమవుతాడు అసలు, ఏంటి పరిస్థితి అని కొన్ని టెన్షన్ పడినటువంటి దినాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు గొప్పవాడు. మరి తల్లి ప్రార్థన, అందరి ప్రార్థన ఆలకించి వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారందరి ఆశీర్వాదం తన మీదకి వచ్చింది. దేవుడు తను ఈ రీతిగా గొప్పగా వాడుకుంటున్నాడు. ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. తెలుస్తా ఉన్నాను. దేవుడు ఈ గాస్పల్ టీంను 2వ వార్షికోత్సవం జరిపించుకున్నటకు తన కృపను వెల్లడి చేశాడని నమ్ముతాను. నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? 2వ సంవత్సరంలోనికి అడుగుపెట్టారు. అలాగే ఇంకా అనేక సంవత్సరములు అనేక జనములతోటి వీరు వర్ధిల్లుతూ ఉండాలని ఆశిస్తా ఉన్నాను. ఈ టీము వారందరికీ దేవుని కృప మెండుగా ఉండాలని ఆశిస్తా ఉన్నాను. అంతేకాకుండా దేవుని యొక్క మాటగా నేను మీ అందరి ఎదుట చెప్తా ఉన్నాను. దేవుడు ఏం చెప్పాడు అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అని. దేవుని నామమున బాప్తిసం ఇస్తూ అనేకులను శిష్యులుగా చేస్తూ అనేకులకు మీరు మాదిరిగా ఈ యవన ప్రాయాన్ని నిలవబెట్టాలని కోరుతా ఉన్నాను. ఈ యవనస్తులు ఇక్కడ కూర్చున్న వారందరూ యవనస్తులుగానే కనపడతా ఉన్నారు. వారందరూ సాతానుని జయించిన వారుగా ఉన్నారని నేనైతే నమ్ముతా ఉన్నాను. మీరు నమ్మితే ఒకసారి గట్టిగా ఆమెను అందామా? గంతే అంటారా? సాతానుని ఓడిస్తారా, మీరే ఓడిపోతారా? ఎలా ఉంటుంది? ఒకవేళ ఓడిస్తాము అనే వాళ్ళు గట్టిగా మనస్ఫూర్తిగా ఆమెను అందామా? ఆమెన్. ఇంకా సరిపోవట్లేదు, ఇంకా మీకు డౌట్గానే ఉంది. మేమేంది మ్యూజిక్ టీంతో, చక్కని సౌండ్ సిస్టంతో నిజంగా దేవునికి మహిమ. ఆల్రెడీ పాస్టర్స్ అందరు చెప్పారు. ఎందుకంటే చాలా దూర ప్రాంతం నుండి, తణుకు ప్రాంతం నుండి వచ్చినటువంటి దైవ సేవకులు, అలాగే అమ్మగారు, మరి సమయం తీసుకుంటే బాగుండదేమో, కానీ వీరు ప్రయాసపడుతున్నటువంటి సుశాంత్ వారి యొక్క టీం అందరిని బట్టి అభినందిస్తున్నాను. అనేక చోట్ల వాడబడుతున్నారు. ఇంకా బాగుగా 2వ వార్షికోత్సవం గాస్పల్ టీం వారికి కూడా వందనాలు తెలియపరిచిన కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను దేవుడు ఇక్కడ బలమైన అగ్నిని దించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే లాస్ట్ టైం దూర ప్రాంతం నుంచి వచ్చిన పాస్టర్ గారు వచ్చినప్పుడు నేను కొంతపాటి ఒక హృదయ వేదనతో నేను అక్కడికి వచ్చానన్నమాట. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడి ఒక నెమ్మదికరమైన జీవితము, గొప్ప ఆశీర్వాదం నాకు దేవుడు ఇచ్చాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి యవ్వనస్తుల్ని దేవుడు ఒక గొప్ప పాత్రగా వాడుకొనుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా మరి వాక్యం కొరకు సిద్ధపడదాము. మరి నాకు ఈ సమయం ఇచ్చిన మరి ఈ యొక్క టీంకి, అంత మాత్రమే కాదు, ఈ యొక్క గాస్పల్ టీంలో నాకు ఇచ్చిన 2 బిడ్డలు కూడా ఉండడం బట్టి నేను దేవునికి ఎన్నో వందనాలు నేను తెలియపరచుకుంటూ, ప్రాముఖ్యంగా సుశాంత్కి మరి యొక్క టీం వారికి నామంలో శుభములు తెలియపరచుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మరి అందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాలను కనుక తెలిసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఉత్తర పత్రంగా అందరం కలిసి చదువుకుందామండి. మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనము మీరు చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన స్తెఫెనోసును మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానము మీకు కలుగును గాక. చెప్పకుండానట్లు క్రీస్తునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిజం ఇయ్యలేదు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని రాయబడి ఉన్నది.
నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనం ఆయన. దేవుడిచ్చి ఈ లేఖన భాగం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చేస్తున్న పరిచర్యను బట్టి, మమ్మల్ని చూసి నవ్విన వాళ్ళని బట్టి, వాళ్ళందరి మధ్యలో దేవుడు మమ్మల్ని ఘనంగా వాడుకుంటున్నారు. ఆ యొక్క వచనములు పట్టుకొని మేము ఈ యొక్క గాస్పెల్ టీం అన్నది మేము ప్రారంభించడం జరిగింది. అసలు ఎన్నిక లేని మమ్మల్ని దేవుడు ఇంతలా ఈ రీతిలో వాడుకున్నారంటే అది కేవలం దేవుడు మాకు ఇచ్చిన ఘనత, మహిమ అయి ఉంటున్నది. ఇప్పుడు మనం అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తున్నాం. ఏంటంటే వర్షిప్ అండి. అలాగే నుంచునుందాం. మన దూర ప్రాంతం నుంచి, తణుకు నుంచి ప్రయాణం చేసి ప్రయాసంతో మనం మధ్యటిగా హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరూ కూర్చోండి. నేను మిమ్మల్ని ఖచ్చితంగా లేపుతాను, నిలబెడతాను. అంటే అప్పుడే ఇంతసేపు నిలబెడితే అబ్బా ఇంతసేపు నిలబడాలా మేము అంటారు కదా, అందుకని ఈ రోజున దేవుడు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవాది దేవుని యొక్క నామాన్ని నేను ఘనపరుస్తున్నాను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. అలాగే మమ్మల్ని ఆహ్వానించిన గాస్పెల్ టీం వారికి, ముఖ్యంగా సుశాంత్కి మా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ఉన్న సేవకులందరికీ, సేవకురాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఫౌండేషనే కదా, బ్రదర్ జాషువా గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? For every action there is equal and opposite. అర్థం కావట్లేదు. మీరు చదువుకోలేదా? చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఐ సీ మెనీ యూత్ హియర్. కానీ ఎవరు చదువుకోనట్టు అనిపిస్తున్నారే? మర్చిపోయారా? లేకపోతే దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. సో నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానంటే మీ అందరి మధ్యలో దేవుడిని ఆరాధించడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఐ నీడ్ దట్ సేమ్ రియాక్షన్ ఫ్రమ్ యూ. అర్థమవుతుందా? మా జీవితం, ఎస్పెషల్లీ నా జీవితం, పాస్టర్ ఎబెనేజర్ పాల్ గారి జీవితం మారింది ఎక్కడ అని అంటే మెయిన్గా వర్షిప్లోనే. ఇందాక వీళ్ళు చదివించిన వాక్యం దట్ ఈస్ ఇన్సిడెంటల్గా కోఇన్సిడెన్స్, యాక్సిడెంటల్. కానీ దేవుడు నాతో ఆ మాటతోనే మాట్లాడాడు. ఒకరోజు కూర్చొని ఏడుస్తున్నాను అనమాట. ప్రభా అసలు నన్ను ఎందుకు పిలుచుకున్నావు, అసలు ఏంటి మీ ఉద్దేశం అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గాడ్ షోడ్ మీ దిస్ వర్స్. ఈ లోకంలో నేను జ్ఞానులను ఎంచుకోలేదు, బాగా టాలెంటెడ్ పీపుల్ని నేను ఎంచుకోలేదు, క్వాలిఫైడ్ పీపుల్ని నేను ఎంచుకోలేదు, ఎలక్టెడ్ పీపుల్ని నేను ఎంచుకోలేదు. కానీ నేను ఎటువంటి వాళ్ళని ఎంచుకున్నానంటే ఏమీ లేని వారిని నా దగ్గరికి పిలిచి ఐ ట్రైన్ దెమ్, ఐ క్వాలిఫైడ్ దెమ్. అర్థమవుతుందా? ఈరోజు నేను నిన్ను ట్రైన్ చేసి, క్వాలిఫై చేసి, ఎక్కడ ట్రైన్ చేసి, ఎక్కడ క్వాలిఫై చేసి? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎక్కడ? దేవుడి యొక్క సన్నిధిలో. దేవుడి యొక్క సన్నిధిలో నేను నిన్ను క్వాలిఫై చేసి పంపుతాను అని దేవుడు మాట ఇచ్చాడు. అదే నెరవేరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్, ఏమంటారు? గ్రేట్ షౌట్ టు గాడ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను మైక్ లేకుండా చెప్తాను ఒకసారి. హల్లెలూయా. వెరీ గుడ్. మీకు ఈ పాట తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం నాతో పాడాలి. ఓకేనా? నాతో పాటు కలిసి కమ్ ఆన్, లెట్స్ ఆల్ ఇన్వైట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ హియర్. నువ్వు ఎట్లా ఉన్నావో నాకు తెలీదు, ఏ సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నావో నాకు తెలీదు, బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్, దట్ యు ఆర్ హియర్ బికాస్ దెర్ ఇస్ అ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. అర్థమవుతుందా? ఇది ఏదో సుశాంత్ గాస్పెల్ టీం వారు లేదా జాషువా బ్రదర్ ఏర్పాటు చేసి వాళ్ళు మాట్లాడుకొని ఇక్కడ పెట్టింది కాదు. బట్ ఐ క్లియర్లీ బిలీవ్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఓకేనా? సో అందరము దేవుడి యొక్క ప్రణాళికలో ఫిట్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. మీరందరూ యూత్ కదా, చాలా మంది యూత్ ఉన్నారు.
యూ షుడ్ ఫిట్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్లాన్ లో ఫిట్ అవ్వాలనుకుంటాడు. బట్ నో, మీ ప్లాన్ లో మీరు ఫిట్ అవ్వాలనుకుంటే ఇరుక్కుంటారు తప్ప ఫిట్ అవ్వరు. దేవుడు ప్లాన్ లో ఉంటేనే you'll fit there because God created you for that specific purpose. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్న మీరు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుండగా దేవుడి యొక్క ఆత్మ మీ మీద దిగినప్పుడు ఖచ్చితంగా you'll fit in the purpose of God. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆమేన్. అందరము ఈ పాట పాడుతూ నా నీతి సూర్యుడా భూమినీలు యేసయ్య, ఈ పాట మనం పాడుతూ మనం మెల్లిగా ఆరాధనలోనికి వెళ్దాం. అందరము చనిపోల్చలేనయ్యా నీతో గనులైన వాణ్ణి. ఆయన నామని ఎప్పుడైతే మనం పైకి ఎత్తుతూ ఉంటామో, మహిమపరుస్తూ ఉంటామో, ఘనపరుస్తుంటామో, అప్పుడు ఖచ్చితంగా దేవుడి యొక్క సన్నిధి మన మధ్యలో దిగుతుంది. సో ఎవ్వరూ నెగ్లిజెన్స్ గా ఉండకుండా ఇగ్నారెంట్ గా ఉండకుండా అందరూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రయత్నించండి. అందరూ చప్పట్లు కొడదామా? అందరము ఇంకొకసారి చెప్దామా? నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్య అని అందరూ. యేసయ్య కోసం మీరు చప్పట్లు కొడుతున్నారు కదా, మీరున్న పరిస్థితుల్లో ఘనమైన స్తుతి దేవుడికి ఇవ్వండి, ఘనమైన ఆరాధన దేవునికి చేయండి. మన శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించింది ఆయన యొక్క వాక్యం. ఆ వాక్యం మన గాయాన్ని కట్టేది, మనకి సంతృప్తినిచ్చేది. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించేను వాక్యమే, కృపా వాక్యమే వీరని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించేను వాక్యమే, కృపా వాక్యమే వీరని అనుబంధమై. ఈ మాటలే జననారణ
వచ్చు కదా. ప్రేమించే యేసయ్య చెప్పండి. నీవుంటే చాలునయ్యా. ప్లీజ్ మాట్లాడకుండా దేవుని స్తుతించండి. ఓకేనా? అందరి పదం భీకరమైన కార్యాలు చేయుచున్న దేవుడు ఎవరు? దేవుడు. ఐ టెల్ యూ, ఇదేదో గ్రౌండ్ లో మీటింగ్ గా జీవితాన్ని మార్చడానికి, దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి నీకు నువ్వు ఆటంకంగా మారొద్దు. దిస్ ఇస్ నాట్ అ పర్ఫార్మెన్స్. అర్థమవుతుందా? నేను పర్ఫార్మ్ చేయడానికి రాలా. మీకు అర్థమవుతుందా? పర్ఫార్మెన్స్ అంటే నేను ఒక్కదాన్నే పాడతాను, దిగిపోతాను, అయిపోయింది. నో, దిస్ ఇస్ నాట్ అ పర్ఫార్మెన్స్, దిస్ ఇస్ వర్షిప్. అంటే దేవుణ్ణి నీ ఆత్మతో సత్యముతో దేవుని నువ్వు ఆరాధించాలి. ప్రతి ఒక్క లైన్ పాడుతుంటే నువ్వు దేవుడి యొక్క అభిషేకాన్ని నువ్వు ఫీల్ అవ్వగలగాలి. దేవుడి యొక్క సన్నిధి చేత నువ్వు నింపబడాలి. అర్థమవుతుందా? మనస్ఫూర్తిగా చెప్దాం అందరం కలిసి. రాజులకే మహారాజు, కృప చూపే దేవుడు, నడిపించే దేవుడు మన దేవుడు, కాపాడే కాపరివి అని మనస్ఫూర్తిగా పాడదాం. భీకరమైన కార్యాలు నువ్వు చేసే దేవుడు, స్పెషల్లీ గాస్పెల్ టీమ్, భీకరమైన కార్యాలు దేవుడు మీ జీవితాల్లో గాస్పెల్ టీమ్ ద్వారా దేవుడు ఖచ్చితంగా. మీ గొంతు మాత్రం ఈడదాకా కూడా రావట్లే. ఒకసారి గట్టి చెప్పండి. 1 2 3. వెరీ గుడ్. పాడదామా అందరము? కమాన్ క్లాస్. గట్టిగా యేసయ్య కోసం ద బెస్ట్.
జీవితాన్ని మేళ్లతో నింపిన దేవా నీకు స్తోత్రమయ్యా అని అందరము కలిసి చెప్తామా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. నిన్ను నువ్వు దేవుడికి చెప్పుకోవచ్చు ప్రభా. ఎడారిగా ఉన్న నా పరిస్థితిలో నీ కార్యం చేయవా, నిన్ను స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా మహిమపరుస్తుండగా నీ కార్యం చేయవా అని దేవుని అర్థం. ఎడారిలో ఉన్న నా జీవితమును నీళ్లతో నింపితివి. చెప్దామా. ఎడారిలో ఉన్న నా జీవితమును నీళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరను తండ్రిగా దాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరను తండ్రిగా దాచావు స్తోత్రం. ఎబినేజరని అందరూ కలిసి అందరూ ఇంకోసారి అవును దేవా. అందరూ రెండు చేతులు పైకి ఎత్తుతారా? మనస్ఫూర్తిగా చెప్దామండి. స్తోత్రమయ్యా. స్తోత్రమని బెదిరినాను కౌగిలిలో. We thank you, Father. We thank you, Father. We thank you, Lord. We praise you. We praise you. We praise you. We praise you. చెప్దామా అందరం స్తుతులు చెప్దామా, స్తుతులు చెప్దామా, స్తోత్రం చెప్దామా. Thank you, thank you, thank you, Father. Thank you, Father. Father, we thank you. Yeshua, we praise your name. Lord, we praise your name. Lord, we praise your name. You be glorified, O Lord. నీ నామం హెచ్చింపబడును గాక. యేసు 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 నామానికి జయము కలుగును గాక. Thank you, Father. Thank you, Father. Thank you, Father.
స్తోత్రమయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రాలయ్యా. అయ్యా, అపవాది మీద జయం ఇచ్చిన తండ్రి, స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా అపవాదిని మా కాలు కిందగా చితక ద్రొక్కిన దేవా నీకు వందనాలయ్యా. అయ్యా, ఇదిగో ప్రభు నీవిచ్చిన వాగ్దానం శీఘ్రముగా ఇదిగో అపవాదిని మీ కాళ్ళ క్రింద ఇదిగో నిన్ను చితక ద్రొక్కిస్తానన్న వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చబడునుగా. అయ్యా, ఇదిగో మేము అయ్యా ఇదిగో ప్రభు కృంగిపోయే వారిగా కాదు, పోరాటం చేసే యోధులుగా, విశ్వాస పోరాటం చేసే యోధులుగా ఇక్కడున్న ప్రతి యవనస్తుడు యవనస్తురాలు నీ కొరకు నిలబడునుగాక. అయ్యా, నీ కార్యము, నీ అభిషేకం ఆనాడు పేతురు మీద ప్రభా, అయ్యా ఆనాడు ఆ 120 మంది మీద ఏ రీతిగా నీ అభిషేకము దిగి వచ్చిందో అటువంటి అభిషేకం ఈ బిడ్డల మీద దిగి వచ్చునుగాక. ఆరాధన ద్వారా ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం, వేసేకి గట్టిగా చప్పలు కొడదాం. కొద్దిసేపు మనం దేవుని స్తుతించాం, ఆరాధించాం, మన వాక్యం విందాం. దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగకూడదని నేను మనవి చేసుకుంటున్నాను. మధ్యలో దూర ప్రాంతం నుంచి వచ్చిన ఇద్దరు సేవకురాలను బట్టి నేను వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మంచిది. అంతకంటే ముందుగా దయచేసి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో దయచేసి కింద కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. పెద్దవారికి మనము చేరిస్తే బాగుంటుంది. మై ఫాదర్స్ హోమ్ మినిస్ట్రీస్ వారు పరిచయం స్టార్ట్ చేసి ఉంటున్నారు. దాదాపు మంచిగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు. అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ అనేకమైన యవనస్తుల మధ్యలో పరిచయం చేస్తూ ఉంటున్నారు. వారిని బట్టి మీ యొక్క ప్రార్థనలో, వారి పరిచయం బట్టి మీరు వారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనం కూడా ఒకసారి వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. ఇంకను వారు ఇంకా అత్యధికంగా దేవుడు వారిని వాడుకునేలాగా దేవుడు సహాయం చేయుటకు కృపను దేవుడు వారికి ఇచ్చినందుకు ఒకసారి అందరం కలిసి ప్రార్థన చేద్దాము. సమయం వృధా చేయకుండా మన మధ్యలో ఎబెనేజర్ పాల్ గారు ఉన్నారు. దయచేసి అయ్యగారు వచ్చి వాక్య పరిచయం. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇంతవరకు చక్కగా ఆరాధనలో అందరూ ఆరాధించారు. ఫస్ట్ అందరూ అంటున్నట్టుగా ఉన్నారు, కానీ ఆరాధన చివరికి వచ్చేసరికి చాలా అద్భుతంగా దేవుణ్ణి ఆరాధించారు. దట్స్ ద స్పిరిట్ వి వాంట్. దేవుణ్ణి ఆరాధించే ఆత్మ మన మధ్యలో ఉండాలి. అందరూ ఒకే స్వరముతో దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు సన్నిధి మన మధ్యకి బలంగా దిగి వస్తుంది. ఆమేన్. సో ఒక్కసారి అందరూ లేచి నిలబడి, మీ చైర్స్ ఉన్నాయి కదా, మీ ఫ్రంట్ చాలా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని ఫిల్ చేయండి ఒక్కసారి. ఏమనుకోవద్దు, ఒక్క నిమిషం పాటు. ఎందుకంటే నాకు ఖాళీగా కనబడుతుందో అట్లా కాకుండా మీ ముందు గ్యాప్ ఉంటే కనుక చైర్స్ తీసుకోండి. పక్క వాళ్ళకి ఏమి ఇవ్వద్దు, మీ చైర్ మీరు పట్టుకుని అదొకటి వచ్చేసేయండి. వెరీ గుడ్. ఇంకొంచెం గట్టిగా ఆ చివరున్న వాళ్ళు చెప్పాలి. ఆ చివరున్న వాళ్ళు మాత్రం చెప్పండి, మధ్యలో ఉన్న వాళ్ళు కాకుండా. హల్లెలూయా. ఓకే, స్తోత్రం. మొట్టమొదటిగా దేవాతి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినటువంటి ప్రభువుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగే నాతోటి సేవకులకి, పెద్దవారికి అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే ఐ కంగ్రాచులేట్ దిస్ టీమ్, గాస్పల్ టీమ్ని నేను అభినందిస్తున్నాను. అంతేకాదు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2వ వార్షికోత్సవంలోనికి మీరు అడుగు పెట్టడానికి దేవుడు మీకు సహాయం చేశాడు. బ్రదర్ సుశాంత్ కుమార్, మిస్టర్ అండ్ మిసెస్ రాజేష్ గారు, క్రాంతి, కావ్య గారు, అలాగే పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారు అండ్ పాస్టర్ శామ్యూయల్ గారు. సో ఐ రియల్లీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా. ఎందుకంటే సక్సెస్ఫుల్గా 2 years కంప్లీట్ చేసుకుని ఈ యొక్క టీంతో మీరు ముందుకు కొనసాగుతున్నారు. దేవుడు మీకు ఇంకా అధిక బలము దయచేయునుగాక, అధిక శక్తిని దయచేయునుగాక, అధిక అభిషేకము దయచేయునుగాక. దేని యొక్క వాక్యంలోనికి వెళ్దాం ఆలస్యం చేయకుండా. ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ కంగారు మాకే ఉంటుంది. ఎందుకంటే మాకు బస్ టైం అవుతుంది. ఒకవేళ మా బస్ మిస్ అయ్యామంటే కనుక రేపు పొద్దున్న ఆరాధనకి మేము అందుకోలేం. కాబట్టి నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి.
మరొకసారి మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాము. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని ఎందుకని ఈ స్థలమునకు తోడుకుని వచ్చారో ఆ నీ యొక్క చిత్తము నెరవేరును గాక. ఇదిగో తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. నీ వాక్కు చేత మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే చక్కని సంగీతం అందిస్తున్నటువంటి బ్రదర్స్ కూడా ప్రత్యేకమైన వందనాలు. సో గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్. ఎందుకంటే నాకు మ్యూజిక్ వాయించేవాలంటే బాగా ఇష్టం. ఎందుకంటే నేను కూడా మ్యూజిక్ వాయిస్తూ ఉంటాను అనమాట. సో అందుకే మ్యూజిక్ వాళ్ళు ఎవరైనా వాయిస్తుంటే నేను చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాను. సో గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్. ఇక్కడ కూర్చుంటే నాకు నించుంటే ఎలా ఉందంటే ఏదో ఒక యూత్ మీట్లో ఉన్నట్టు ఉంది నాకు. అంటే చాలా చోట్ల యూత్ మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. అక్కడ అందరూ చూస్తుంటే యూత్ మీట్ ఫ్రంట్ చూస్తుంటే VBS గుర్తు వస్తుంది నాకు. సో వెరీ గుడ్, స్తోత్రం. అలాగే బ్రదర్ జాషువా గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. సో చక్కగా మాకు ఆతిథ్యం ఇచ్చి పిలిచి మాతో చక్కగా మాట్లాడారు. సో దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఐ రియల్లీ ప్రే, దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఇంకను బలపరచునుగాక. ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాం. రెండు మాటలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 92వ కీర్తన 12వ అధ్యాయం. 92వ కీర్తన 12వ వచనం క్షమించాలి, ఒకసారి చదవండి. బైబిల్ కనపట్లేదా? కీర్తనలు 92వ కీర్తనలో 12వ వచనాన్ని చదువుకుందాం. చదవగలిగిన వారు ఉంటే చదవండి, లేకపోతే నేనే చదివేసుకుంటాను. వెరీ గుడ్. నీతివంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కగా చదువునా వందనాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఆ వచనములో 2 వృక్షాల గురించి అక్కడ కీర్తనాకారుడు వర్ణిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. ఒకటి ఖర్జూర వృక్షము, 2 దేవదారు వృక్షములో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది గాయపరచబడితే కూడా అది త్వరగా రికవర్ అవుతుందండి. ఇట్ సూన్ రికవర్స్, త్వరగా బయటకు వస్తుంది. ఒక్కొక్కసారి దానికి ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ ఒక్కొక్కసారి దానికి సపోర్ట్ చేయవు. ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి ఎండలకి అది తట్టుకోలేదు. అయినప్పటికీ కూడా అది త్వరగా రికవర్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఆకులు రాలిపోయినా అది వెరీ సూన్ అది రికవర్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో దేవదారు వృక్షంలో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే ఇట్ రికవర్స్ వెరీ సూన్. అది చాలా త్వరగా తన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతుంది. స్తోత్రం కలుగునుగా. నీతిమంతులకు అంటే దేవుణ్ణి వెంబడించే వారికి, దేవుణ్ణి నమ్మే వారికి దేవుడు దేనితో పోల్చాడంటే దేవదారు వృక్షముతో పోల్చాడు. అంటే కమాన్, రికవర్ అవ్వాలి. ఎక్కడ పడిపోతున్నాం అక్కడి నుంచి మనం రికవర్ అవ్వాలి త్వరగా. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన జీవితంలో ఎక్కడ పడిపోతామో అక్కడే ఉండిపోతాం. ఏ పొజిషన్లో పడిపోతామో ఆ పొజిషన్లోనే ఉండిపోతాం. బట్ గాడ్ సేస్ నో 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 నో, మనం ఎప్పుడు కూడా ఎక్కడ పడిపోయామో ఆ పడిపోయిన పరిస్థితి నుంచి త్వరగా లేవాలి. ఇఫ్ సపోజ్ మనం ఎవరైనా ఒక బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, బైక్ మీద వెళ్తే కనుక మంచి స్టైల్గా వెళ్తున్నాం. ఈ మధ్యన అందరూ కూడా యంగ్ ఎట్లా నడుపుతారు బండి, ఎక్కడో తప్పు పెడతాడు. సో నువ్వు పడిన వెంటనే ఏం చేస్తావు? కొంతమంది అనుకోండి యవనస్తులు తప్పమని వేసిపోయి ఎవరు చూడలేదు కదా, ఎవరు చూడాల, సూపర్. అందుకే దేవుడు అబ్రహామును కూడా
ఒక దేవదారు వృక్షం వల్లే. అండ్ ప్రపంచంలో ఎత్తైనటువంటి ట్రీస్ ఏదైనా ఉన్నాయంటే కూడా ఈ దేవదారు వృక్షాలు మాత్రమే. అబ్రహాము దేవుడు అన్నాడు, నువ్వు ఒక దేవదారు వృక్షముగా దేవుడు అబ్రహామును మార్చాడు. నేటికి అతని సంతానము కూడా ప్రపంచంలో కనబడతా ఉంది. అంతేకాదు ఇక్కడ కూర్చున్న మనం కూడా ఇందాక చదివినటువంటి గలీషియన్స్ చాప్టర్లో మాట ఉంటుంది, ఏమని తెలుసా? ఎవరైతే విశ్వాస సంబంధులు ఉన్నారో వారందరూ కూడా అబ్రహాము కుమారులు అనబడతారు. స్తోత్రం కలుగును గాక. ఇదే ఊరిది బాచారం. వెరీ గుడ్, బాచారం. రైట్, ఓకే. ఈవెన్ చిన్న మిస్టేక్ ఉన్నా క్షమించండి. బాచారం, ఓకే. అంటే ఫస్ట్ టైం వచ్చాను, అందుకే నాకు తెలియట్లా. ఈ బాచారంలో చక్కగా చైర్స్ వేసుకుని చక్కని గాలి వస్తుంటే హాయిగా కూర్చొని ఉన్నాం చూసావా? దీనికి కారణం ఎవరో తెలుసా? ఒకానొక టైంలో ఒక అతను దేవుడు అన్నాడు, నీ తల్లిని నీ తండ్రిని మొత్తం నీకున్న ప్లేస్ని అంతటిని వదిలిపెట్టి నా కోసం బయటికి రా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అంటే ఒక వ్యక్తి తన మూట ముళ్ళు అన్నీ సర్దుకొని, అండ్ యు నో సంథింగ్, అతడు నివసించినటువంటి ప్రాంతము ప్రపంచములో అత్యాధునిక ప్రాంతం అంట. ఎవరైనా హైదరాబాద్ వదిలిపెట్టి మారుమూల గ్రామానికి వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఇష్టపడతాడా? మారుమూల గ్రామాల నుంచి హైదరాబాద్ సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారా? సిటీస్కి రావాలనుకుంటారు. కానీ అబ్రహామును దేవుడు అన్నాడు, నువ్వు సెటిల్ అయినటువంటి ప్రాంతము నుంచి నడువు అంటే ఒక అతను ఆ మాట విని, ప్రభువా నువ్వు చెప్పిన మాట నేను శిరసా వహిస్తున్నాను, దాన్ని దాటను అని చెప్పి దేవునికి విధేయత చూపించి బయటకు వచ్చిన కారణంగా అతని నుంచి దేవుడు తన సంతానాన్ని దీవించి ఆ సంతానంలో నుంచి యేసు ప్రభు వారిని తీసుకొస్తే ఆ యేసు ప్రభు వారి యొక్క రక్తములో కనగబడి ఈ రోజు ఇక్కడ మనందరం కూర్చున్నాం. ఆమేన్. సీ హౌ దేవుడు ఒక వ్యక్తిని వాడుకొని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఇక్కడ కూర్చున్న నీకు నాకు కూడా ఆశీర్వాదకరంగా చేశాడు. బికాస్ తను దేవుడికి ఒబే చేశాడు. కొన్నిసార్లు చిన్న చిన్న వాటిలో కూడా దేవునికి డిసొబీడియన్స్ పెడతా ఉంటాం. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా మన విశ్వాసంలో కొనసాగకుండా ఉంటాం. యూనో సంథింగ్, యు ఆర్ లూజింగ్ సంథింగ్. మనం ఏదో లూజ్ అవుతున్నాం. దేవుడు అంటాడు, నీ పొజిషన్ ఎలివేషన్ పొజిషన్. ఆమె నీ పొజిషన్ నేల మీద కాదు, నీ పొజిషన్ ఒక ఎలివేషన్లో ఉండాల్సిన పొజిషన్. సో దట్స్ మై ప్లాన్. దేవుడు అంటాడు, అది నా ఆలోచన నీ పట్ల, అది నా ఉద్దేశాలు నీ పట్ల. నువ్వు ఎప్పుడైతే నాకు నా మాటకు విధేయత చూపించి నీతిలో నడుస్తావో, దేవుడు నీతిమంతులని ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారు. అంతేకాదు లెబానోను వృక్షాల వలె దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రతి బంధకము తెగిపోవాలి. ఏదైతే మనల్ని చుట్టుకున్నటువంటి బంధకాలు మనల్ని బైండ్ చేయకూడదు. నేను ఇందాక చెప్పాను కదా, ఆ అబ్బాయిని ఒక అడిక్షన్ బైండ్ చేసింది, బయటికి రాలేకపోయాడు. అండ్ ఏదైనా ఒక చెట్టుని గనక అలా టైట్గా ఏదైనా బైండ్ చేస్తే ఆ చెట్టు యొక్క లైఫ్కే డేంజర్. ఈరోజు ఏది నిన్ను బంధించకూడదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది డిప్రెషన్ కావచ్చు, అది పాపం కావచ్చు, అవిధేయత కావచ్చు, ఏదైనా కావచ్చు. దీంట్లో నేను బంధించబడి ఉన్నాననేటువంటి పొజిషన్ నీకు ఉంటే గనక దాని నుంచి త్వరగా బయటికి వచ్చి, ప్రభా నన్ను విడిపించి ప్రభా అని చెబితే దేవుడు నీకు శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. అండ్ దేవుడు పంపించే అభిషేకము నీకున్న ప్రతి బంధకాలని కూడా దేవుడు తెంచేస్తాడు. స్తోత్రం కలుగును గాక. అభిషేకం ద్వారా ప్రతి బంధకాలు కూడా దిగిపోతాయి. మనం చూస్తాం, ఆ ఖర్జూర వృక్షమును ఎలా అయితే బంధకాలు బంధించి ఉంచలేము, ఎలా అయితే అవి బంధించలేము, దాని నుంచి బయటికి రాగలుగుతారు. అది ఆ చైన్స్ అన్ని తెగిపోయి ఆ ఖర్జూర వృక్షం ఎదుగుతూ దానికి ఫ్రూట్స్ రావడం ప్రారంభిస్తాయంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో టుడే గాడ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. దేవునికి విధేయత చూపించి దేవుని మార్గంలో నడిస్తే, దేవుని మాట వింటే దేవుడు ఖచ్చితంగా దేవుడిని ఖర్జూర వృక్షం వల్లే మొవ వేసేటట్లు చేస్తాడు. లెబానోను వృక్షం ఎలా అయితే ఎత్తైన వృక్షాలు, ఎవ్రీబడి కెన్ సీ దట్, అందరూ చూడగలుగుతారు, ఒక ఎలివేషన్ పొజిషన్లో ఉంటుంది. దేవుడు నీ పరిస్థితి మార్చబోతున్నాడు.
దేవుడు ఎవరి కోసమో తీసుకొచ్చాడు ఈ మాటలు చెప్పడానికి. కమాన్, నీకున్న పరిస్థితిలో ప్రభా నేను ఒక బలమైన సాధనంగా నిలబడాలి, ఖర్జూర వృక్షం వలె ఉండాలి అని చెప్పి మనం అందరూ కోరుకుందాం. ఇఫ్ ఆల్ యూ కెన్ స్టాండ్ అప్, అందరి నుంచి ఉందాం, ఒక నిమిషం పట్టు నుంచి ఉందాం. ఏ చిన్న తింగి నిన్ను బంధించి పెడుతుందో ప్రభా, సమయం దేవుడు మనతో మాట్లాడే సమయం కాబట్టి ఎవ్వరు కూడా అటు ఇటు చూడొద్దు. కాన్సన్ట్రేట్ అనుకోండి, దేవుని మీద మాత్రమే మీ ఏకాగ్రత ఉంచండి. ఒకవేళ కొన్నిసార్లు బంధించబడినటువంటి అభివృద్ధి చెందకూడదని, దీవించబడకూడదని, ఆశీర్వదించబడకూడదని దేవుడు నీకు ఏదైతే పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నాడో ఆ పొజిషన్ నువ్వు అధిరోహించకుండా ఉండాలని సాతానుడు కొన్నిసార్లు ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటాడు, ఎన్నోసార్లు బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రభా ఇదిగో తండ్రి, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా పరిస్థితిలో ఉంటే కనుక అతడు ఖర్జూర వృక్షం వల్ల ఎలా అయితే మూవ్ వేస్తాడో, తనకున్న బంధకాలన్నిటినీ తెంచుకుంటూ ఎలా అయితే మూవ్ వేస్తుందో ఖర్జూర వృక్షం, ఈరోజు నీ బిడ్డలు కూడా ప్రభా అట్టి రీతిలో ఎదగాలి. ప్రభా సహాయం దయచేసయ్యా. యేసు నీకు వందనాలు. జీసస్ నీకే వందనం, స్తోత్రం, నీకే స్తోత్రం. హల్లెలూయా. వెళితే కనుక అది రికవర్ అవ్వడానికి ప్రభా ఈరోజు నాకు సహాయం దయచే ప్రభా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీతో లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. అందరూ చెప్తాం, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. ఒంటరి గురు నన్ను విసిగించినా, మనుషులందరూ నన్ను తప్పుపట్టినా, ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా యేసు నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. నేనుండాలేనయ్యా, నీతో సహవాసం లేకుండా మేము ఉండలేం ప్రభా. నీ బ్రతుకాలేనయ్యా, నీ లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. Yes Lord Father, వాటిలో ఉంటారు లెబానోన్లో ఉన్నటువంటి దేవదారు వృక్షముల వలె ప్రభువా వారు వర్ధిల్లాలి, ఎదగాలి తండ్రి. వీరు ఎదగడానికి కానీ వీరి ఆశీర్వాదానికి కానీ నీ చిత్తానికి కానీ వ్యతిరేకంగా ఉన్న ప్రతి సాతాను క్రియలు యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. ఇదిగో తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నీ చిత్తము ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా నెరవేర్చబడును గాక. అపవాది క్రియలు తండ్రి తొలగిపోవును గాక. ఏ బంధకాలు అయితే ప్రభా నీ బిడ్డలు ఉన్నారో ప్రతి బంధకము తెగిపోయి
వెళ్ళిపోయి ఇదిగో ప్రభు నీ చేతిలో బలమైన సాధనాలుగా వాడబడుదురు కాక అని పలుకుతున్నాం. ఇదిగో ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మేబీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో సమ్ ఆఫ్ యూ మీకు ఉన్నటువంటి కొంతమంది యు ఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్. చాలా సార్లు డిప్రెస్డ్ గా ఉంటా ఉన్నాం, చాలా సార్లు కృంగిపోతా ఉన్నాం, చాలా సార్లు నలిగిపోతా ఉన్నాం. ప్రభు ఏంటిది? దేవుడు అంటున్నాడు, దేవునితో నడుస్తూ ఉండు. ఖర్జూర వృక్షం ఎలా అయితే తన బంధకాన్ని తెచ్చుకుంటూ పైకి ఎదుగుతా. ఎస్ కమ్ ఆన్. దేవునితో మరలా నువ్వు రీబౌండ్ అయినప్పుడు, మరలా రీకనెక్ట్ అయినప్పుడు దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అమ్మ దేవదార వృక్షం వలె దేవుడు నిన్ను పైకి ఎదిగించబోతున్నాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు. రైట్ నౌ నీ ముందు అంత అంధకారమే కనిపించవచ్చు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. రానున్న దినాల్లో గొప్ప వెలుగును దేవుడు నీ మీద ఉదయింపజేయబోతున్నాడు. అలా నువ్వు బట్ యు హావ్ టు రిసీవ్ ఇట్. దేవుడు అంటున్నాడు, ఈ వాక్కుని రిసీవ్ చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఐ వాంట్ టు ప్రే ఫర్ ద టీమ్. ఎంతమంది అయితే ఈ గాస్పెల్ టీంలో ఉన్నారో కమాన్, ప్లీజ్ కమ్ ఫ్రెండ్. అమ్మా దేవుడు మీకు కూడా ఒక మాట ఇస్తున్నాడు. ఏంటంటే కమాన్, ఎలా అయితే దేవదారు వృక్షాన్ని దేవుడు ఎలా అయితే వ్రాసి పెట్టాడు. కమాన్, దిస్ ఇయర్, ఈ థర్డ్ ఇయర్ రాబోతుంది. దేవుడు అంటున్నాడు, మీ అందరిని ఒక ఎలివేషన్ పొజిషన్లో నేను ఉంచబోతున్నాను. కొన్నిసార్లు టీంకి కొన్ని దెబ్బలు తగిలాయి, కానీ దేవుడు అంటున్నాడు, యు ఆర్ గోయింగ్ టు రికవర్. మీరు రికవర్ అవ్వబోతున్నారు. ఆ రికవర్ అయ్యి దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప ఎలివేషన్లో దేవుడు ఉంచబోతున్నాడు. అండ్ మెనీ ఆర్ గోయింగ్ టు సీ. దేవుడు మిమ్మల్ని అనేక మంది మిమ్మల్ని చూసేటట్టు దేవుడు చేయబోతున్నాడు. మీరు చూడడం కాదు, దేవుడు అంటున్నాడు మిమ్మల్ని అనేక మంది చూడబోతున్నారు. ఆ ఎలివేషన్ పొజిషన్లో దేవుడు ఉంచబోతున్నాడు. దేవదారు వృక్షాన్ని ఎలా అయితే దేవుడు చూపించాడు, దేవుడు ఈ టీంని కూడా అట్టి రీతిలో బలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Come on, hallelujah, hallelujah. I pray for everyone, Lord Father. ఇదిగో ప్రభా, వీరిలో ఏక మనసుని, ఏకాత్మని మీరు అనుగ్రహించారు. వందనాలు. అండ్ విత్ దట్ స్పిరిట్, ఆ ఏక మనస్సు, ఏకాత్మ ద్వారా మత్తయి సువార్త 18లో మీరు మాట్లాడుతూ అన్నారు, మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో నేను పరలోకంలో దాన్ని బంధిస్తాను. మీరు భూమి మీద దేన్ని విడుదల చేస్తారో పరలోకంలో దాన్ని నేను విడుదల చేస్తాను. Come on, as a team, భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేన్నైతే బంధిస్తారో లేదు. Come on, every bondage ఏదైతే మిమ్మల్ని బంధించడానికి ప్రయత్నిస్తుందో ఆ ప్రతి బంధకము తెగి రాబోయే దినాల్లో 100 పంట ఫలము చూడబోతున్నారు. హల్లెలూయా. ఇదిగో ప్రభా, ఈ టీం అంతటి మీ హస్తాలకు అప్పగించుకుంటాం. సేవ చేస్తున్న సహోదరులు ఇదిగో ప్రభా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మీరు ప్రభా చేస్తున్నటువంటి పరిచయను దీవించండి, ఆశీర్వదించండి. సంవత్సరం వెంబడి సంవత్సరం ప్రభా ఇంకను విస్తరించండి, అభివృద్ధి చేయండి. వీరి ద్వారా అనేక మంది యవనస్తులు మారుదురు గాక. అనేక మంది, ఎంతమంది అయితే బంధించబడిన వారు ఉన్నారో వారందరూ విడుదల పొందుదురు గాక. ఎంతమంది అయితే ప్రభా నరకానికి వెళ్ళిపోతున్నారో వారందరూ పరలోకం వైపు మరలుదురు గాక అని వెలుగుతున్నాం. ఇదిగో ప్రభా అటు రీతిలో ప్రభా ఈ టీంను ఒక బలమైన సాధనాలుగా వాడుకోమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభా మీ ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చండి, మీ ప్రతి మాటను నెరవేర్చండి. ఇదిగో ప్రభా వారు ఏ స్థితిలో ఉన్నారు, ఎక్కడ సేవ చేస్తున్నారు, ఎక్కడ జాబ్స్ చేస్తున్నారు మీరు చూస్తున్న దేవుడు ప్రభా కొంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. అందరికీ వందనాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి దగ్గరగా చెప్దామా హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో ఈ వాక్యాన్ని ఫలింపజేయును గాక. ఆమేన్. ఇప్పుడు మా యొక్క గాస్పెల్ టీం వాళ్ళందరూ ఒకసారి వేదిక మీదకి రావాల్సి, ఇద్దరు కూడా వేదికకి రావాలని కోరుతున్నాను. చెప్పలు కొడతా. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు మాతో చాలా సమయం అయినప్పటికీ మాతో చాలా సహకరించారు. ఇంకా కొద్ది నిమిషాల్లో మనం ముగించుకొని మనం ఎండ్ చేద్దాం. ఇప్పుడు
నడిపించారు. అనేక విషయాల్లో మేము ఫస్ట్ ఈ యొక్క మీటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు అసలు సెకండ్ యానివర్సరీ మనం చేయొద్దు, మాకు ఆర్థికంగా చాలా తక్కువ ఉన్నాయి అని మేము అనుకున్నప్పుడు మేము ఒకటే అనుకున్నాం, ఏదైనా సరే మా దగ్గర అయితే అండి మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర కానీ టీం మెంబర్స్ దగ్గర కానీ ఒక్క రూపాయి కూడా మా చేతుల్లో లేదు. కానీ మేము ఒక్కటే అనుకున్నాం, దేవా నేను మీ కొరకు మేము పరిగెడుతున్నాం, నువ్వు మాకు కావాల్సిన ఈవులు మాకు ఇస్తారని మేము నమ్ముతున్నాం అని చెప్పి మేము యొక్క ప్రారంభం చేసి విడిపించి జీవం ఇస్తాడే నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నడిపి గమ్యం చేరుస్తాడే. గట్టిగా మార్గమునే అన్నారు యేసు, మార్గమునే అన్నారు యేసు, సత్యమునే అన్నారు యేసు, జీవమునే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గమునే అన్నారు యేసు, సత్యమునే అన్నారు యేసు, జీవమునే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడు. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నింపి గమ్యం చేరుస్తాడే. రాజు నా యేసు మహారాజు, రాజు నా యేసు మహారాజు, మార్గమునే అన్నారు యేసు, సత్యమునే అన్నారు యేసు, జీవమునే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. విడుదలనిచ్చే నా మంచి యేసు, విశ్రామనిచ్చే నా మంచి యేసు. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయమునిచ్చే నా మంచి యేసు, వియోగి చేసే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలచాడు. విజయమునిచ్చే నా మంచి యేసు, విజయమునిచ్చే నా మంచి యేసు, వియోగిని చేసే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలచాడు. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే. నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నడిపి గమ్యం చేరుస్తాడే. రాజు నా యేసు మహారాజు, రాజు నా యేసు మహారాజు. హల్లెలూయా. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామానికి మహిమ. గాస్పల్ టీంలో ఆల్మోస్ట్ సభ్యులందరూ ఉన్నారనుకుంటున్నా, ఎక్సెప్ట్ ఇమానియల్ గారు నాకు కనిపించలేదు ఇక్కడ. సో లాస్ట్ ఇయర్ ఈ కింద ఉన్నటువంటి ఫోటోలు 2 ఫోటోలు నేనైతే చూడలేదు, ఈ సంవత్సరం చూస్తున్నాను ఇరువురిని. సో మనీ కంగ్రాచులేషన్స్. దేవుడికి అందుబాటులో ఎవరుంటారో, దేవునికి అనుకూలంగా ఎవరుంటారో వారు ఎలాంటి వారైనా సరే దేవుడు అద్భుతంగా వారిని వాడుకుంటాడు. సో అలాగా దేవుని కోసం ఏదైనా చేయాలి, ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఏదైనా చేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ ఒక టీమ్గా వారు ఫామ్ అవ్వలేదు, కానీ వారిని దేవుడు ఫామ్ చేశాడు. సో వారందరూ కూడా ఏక మనసుతో ఏక ఉద్దేశంతో మరి దేవుని పరిచర్యలో మరి కొనసాగుతూ ఉన్నారు. అనేక ప్రాంతాలు ప్రయాసపడి తిరుగుతూ ఉన్నారు. వారి జాబులు, వారి వ్యాపారాలు కానీ లేదా మినిస్ట్రీస్ కానీ ఏవైనా సరే చేసుకుంటూ ప్రయాసపడుతూ అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని గురించిన సత్యాన్ని, సువార్తను అందజేస్తూ ప్రయాసపడుతున్నారు. మరి ఇలాంటి
అనేక సంవత్సరాలు ఈ టీంని నడిపించాలి, అభివృద్ధికరంగా జరిగించాలి. ఒక మాట బైబిల్లో గమనిస్తే పౌలు కూడా అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకమైన కార్యాలు జరిగించి సంఘాలను స్థాపించి తిరిగి యెరూషలేంకి వచ్చిన తర్వాత లేదా అంతియోకియాకి వచ్చిన తర్వాత ఇలాగే అందరినీ సమకూర్చేట దేవుడు తమతో ఉండి ఏమేమి కార్యాలు చేశాడో అన్నీ కూడా వివరంగా తెలియజేసి దేవుని మహిమపరిచారంట. సో ఇలాగే దేవుని మహిమపరచడానికి కూడికని ఏర్పాటు చేసుకున్నారు. సో మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. మరింతగా దేవుడు తాను మహిమ పొందు నిమిత్తం మీ టీంని ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రత్యేకంగా ఈ రాత్రి కాల సమయంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క గాస్పల్ టీం వారికి దేవుని నామంలో మీరు అనేకమైనటువంటి కార్యాలు చేయనట్లు దేవుడు మిమ్మలను ఇంకా బలమైన శక్తితో నింపుడుగా కానీ ప్రకటిస్తుంటున్నాను. చక్కగా మరి 2వ సంవత్సర కార్యక్రమాన్ని ఈ విధంగా సంపూర్తి చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవుడికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తుంటున్నాను. గత 2-3 రోజుల నుంచి వర్షము విపరీతంగా ఉంటుంది, కానీ ఈ రోజున వీరు పడుతున్నటువంటి ప్రయాసాన్ని దేవుడు చూసి వీరు ప్రార్థనకు దేవుడి ప్రతిఫలముగా అనేక మందిని ఈ స్థలంలో చేర్చి మరి దైవజనుల ద్వారా చక్కని 2 నిమిషాల్లో నేను చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నాం. 2022 జూన్ 11వ తారీఖున మా మొట్టమొదటి యొక్క గాస్పెల్ టీంని మేము పెట్టాలని ఆలోచన చేశాం. అది ఎక్కడా కాదు, NGCM న్యూ జెరూసలేం చర్చ్ నుంచి ఈ యొక్క గాస్పెల్ టీం అనేది మేము ప్రారంభించడం జరిగింది. ఆ ఆలోచన గల కారణం ఏంటంటే మేము చూస్తుండగానే దేవుడు మాకు ఇచ్చిన సాక్ష్యములు బట్టి మేము యవ్వన కాలంలో ఉన్నప్పుడు మేము ఎంత పాపంలో ఉన్నామో, లేదంటే సాతాను మమ్మల్ని ఎంతగా శోధించిందో, దేవుడు మమ్మల్ని ఎలా రక్షించారో మాకు ఇచ్చిన సాక్ష్యమును బట్టి మాలాగే ఇంకా అనేకులు యవ్వన కాలంలోనే వాళ్ళు చెడు ఆలోచనలో కానీ పాపంలో కానీ పడిపోతున్నారని మేము అనుకున్నప్పుడు మాకు దేవుడిచ్చిన రక్షణ అనేకులకి ఇవ్వాలన్న ఆశతో ప్రారంభమైనదే ఈ యొక్క గాస్పెల్ టీం. ఈ గాస్పెల్ టీంలో మేము మొదటిగా నేను, సుశాంత్ అన్న, మా హస్బెండ్ అండ్ శామ్ అన్న కలిసి మేము మా యొక్క ఫస్ట్ మీటింగ్ని మేము మా యొక్క చర్చ్లో న్యూ జెరూసలేం చర్చ్ మినిస్ట్రీస్లో మేము పెట్టడం జరిగింది. అప్పుడు పెట్టినప్పుడు మాకు ఎంతగానో మేము ఇంతవరకు ఈ 2 సంవత్సరాలు మేము కంప్లీట్ చేసామంటే మా ఒక్కరి ద్వారా అయితే కాలేదండి. మొదటిగా దేవుడు మాకు ఎంతగానో సహాయం చేశారు. ఆ తర్వాత మా యొక్క దైవ సేవకులు మేము ఎక్కడెక్కడైతే మీటింగ్స్ పెట్టామో ప్రతి సేవకులు మేము పెట్టిన మా యొక్క ఆశను బట్టి ప్రతి ఒక్కరు మీరు మా స్థలాల్లో మీరు మా యొక్క చర్చెస్లో మీటింగ్ పెట్టండి, మీలాగా అనేక యవనస్తులు మీరు పురుగల్పండి అని చెప్పి ఆ యొక్క ప్రతి దైవ సేవకులు మాకు ఎంతగానో ప్రోత్సహించారు. మొదటిగా మేము ప్రతి ఒక్క దైవ సేవకులకి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే న్యూ జెరూసలేం చర్చ్ మినిస్టర్ అయ్యగా జానయ్య గారు కూడా మాకు ఎంతగానో మాకు ప్రోత్సహించారు. ఎందుకంటే మేము మొదటిగా ఎప్పుడు మేము మీటింగ్ పెడతామన్నా కూడా మా వెనకాల వెన్నుతట్టి మేము ఉన్నాం. ఈ మీటింగ్లో కూడా చాలా విషయాల్లో మాకు ముందుండి నడిపించారు. అటువంటి దైవ సేవకులు కలిగి ఉండడం మాకు ఎంతగానో ఆనందంగా ఉంది. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినప్పుడు తండ్రి ఎంత బాధపడ్డారో, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి మేము మా అయ్యగారి దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మమ్మల్ని తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే హత్తుకుంటారో అటు రీతిగా మమ్మల్ని హత్తుకొని ఇప్పటికీ మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు. అయ్యగారే కాదు, ప్రతి ఒక్క దైవ సేవకులు మా కొరకు ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించారు. అందుబట్టి ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నామండి. ఈ యొక్క మీటింగ్ విషయంలో కూడా మీకు ఆల్రెడీ చెప్పిన రీతిగా మా దగ్గర రూపాయి లేదు, కానీ ఇంతవరకు వచ్చినామంటే అది కేవలం దేవాది దేవుడు మాకు ఇచ్చిన ఆయన విశ్వాసం, ఆయన ఆశీర్వాదం బట్టే మేము ఇక్కడ వరకు వచ్చాం. అలాగే ఈ స్థలాన్ని ఇచ్చిన ఈ యొక్క ఫౌండర్ జోష్వా అన్నకి కూడా మాకు ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క మీటింగ్కి సహాయం చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మా యొక్క దేవుడి నామం మీ అందరికీ మా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నామండి. NGCM జానయ్య గారు వచ్చి ముందు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.
అందరం లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క కొడుకుని మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రాత్రికాల సమీప వేళలో ఈ చక్కని వాతావరణంలో నీ అమూల్యమైనటువంటి నామమును మేము ఈ విధంగా జ్ఞాపకము చేసుకోవడానికి నువ్వు ఇచ్చినటువంటి చక్కని తరుణమును బట్టి నీకు ప్రత్యేకంగా కృతజ్ఞతా స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మరి నీ ప్రియ బిడ్డలు నాయన కాస్పూర్ టీమ్గా ఏర్పాటు చేయబడి వారు అనేక ప్రాంతాల్లో నీ అమూల్యమైనటువంటి నామమును ప్రజలను తీసుకొని వెళుతూ అనేక మందిని వెలిగిస్తూ ఉంటుండగా మరి నాయన నువ్వు కృప చూపించి అనేక మంది యవనస్తుల జీవితాలను నువ్వు ఆశీర్వాదకరంగా మలచినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నావు. అలాగే మరి యొక్క రోజున ప్రత్యేకంగా నీ బిడ్డలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించి 2వ సంవత్సరం అవుతుంటుండగా ఈ 2వ సంవత్సరం వరకు నీ బిడ్డలకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి నీడగా ఉండి అనేకమైన ప్రయాణాల్లో ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనను ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురైనను నువ్వు ముందుకు నడిపించి ఈ 2 సంవత్సరాలు సంపూర్తి చేశావు. అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తుంటున్నాను. ఇక 3వ సంవత్సరంలో ఈ బిడ్డలు అడుగు పెడుతుంటుండగా ఈ 3వ సంవత్సరంలో నాయన నీ బిడ్డలు జ్యోతుల్లాగా ప్రకాశించుదురుగాక అని ప్రకటిస్తున్నాను. అనేక మందిని నీ సన్నిధికి నడిపించుదురుగాక అని ప్రకటిస్తుంటున్నాను. అనేక మంది నాయన ఈ స్థలములో నుంచి అయా లేవనెత్తబడి అనేక స్థలాల్లో ఉన్నటువంటి చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగుగా ఉందురుగాక అని ప్రకటిస్తున్నాడు. ఆ విధంగా ఈ యవన బిడ్డలను దీవించు, ఆశీర్వదించు నాయన. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు నడిపించినటువంటి మీ దాసులను దీవించు, ఆశీర్వదించు. కావలసిన వనరులు ఇంకేమైనా కొదవగా ఉంటే వాటిని కూడా నాయన నీ బిడ్డలకు దీవెనకరంగా మార్చుమని ప్రార్థన చేయించుంటున్నాను. ప్రత్యేకంగా ఈ స్థలంలోనికి ఆహ్వానింపబడిన ప్రతి దైవ సేవకులను, దైవ సేవకురాలను, విశ్వాసులను, సంఘ బిడ్డలను, పెద్దలను నాయనను దీవించుమని అయా నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయించున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ స్థలంలో నాయన నీ అమూల్యమైన సందేశాన్ని వినిపింపచేసి అనేక మందిని నాయన సిద్ధము చేసినటువంటి ఆలోచింపచేసినటువంటి మీ దైవజనులను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దైవజనులు అయా పలికినటువంటి ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయములో అది నెరవేర్చబడాలని అయా నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా విశ్వసించి ఆ మాటలకు అనుగుణంగా వారి జీవితాలను కట్టుకోవడానికి అయా నీ బిడ్డలను నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆనాడు అబ్రామయ్య గారిని పిలిచినప్పుడు అబ్రామయ్య గారిని మాటకు లోబడి ఎలాగైతే బయలుదేరి వెళ్ళి ఉంచున్నాడు, అలాగే ఈ రోజు వాక్యమైన ప్రతి బిడ్డ కూడా నీ మాటకు లోబడి వారి జీవితాలు కట్టుకోవడానికి నీ కృప, నీ బాహుల్యత నీ బిడ్డలందరిపై ఉంచుమని నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని సాహసమైన సన్నిధి ఇక్కడ కూడిన బిడ్డలకును దైవ సందేశాన్ని అందించిన దైవజనులకును ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి గాస్పల్ టీం వారికి ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం దేవుని కృప తోడై ఉండి నడిపించును గాక. అందరికి ప్రైజ్ రండి. అందరికి వందనాలు.